రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ సెషన్ మీకోసమేనండి. సో ఈ పర్టికులర్ సెషన్లో నేను కంప్లీట్ 50 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాను. మనకి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్యాటర్న్ తెలుసు కదా. 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 2 మార్క్స్కి. రైట్. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్. రైట్. సో ఈ 25 క్వశ్చన్స్లో 23 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే యు ఆర్ ఆన్ పార్ విత్ ద ఎగ్జామ్. రైట్. సో ఫేజ్ 1 క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి సెషన్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రిప్షన్ ఎక్కువ మంది కనుక పెరిగితే ఐ విల్ డూ ద సెషన్స్ రెగ్యులర్లీ ఆల్సో. రైట్. ఎస్. సో మనం మేజర్గా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం మాట్లాడుకుంటాం కదా మన ఛానల్లో. ఇప్పటి నుంచి మీరు ఎక్కువ మందికి కనుక షేర్ చేస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్వి కూడా మనం మాట్లాడుకుందాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా మాట్లాడుకుందాం. రైట్. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెషన్స్ కూడా మాట్లాడుకుందాం. అలాగే రీజనింగ్ ప్రాక్టీస్ సెషన్స్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగే రీజనింగ్ క్వశ్చన్స్, ఎస్ఎస్సిలో రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే విషయం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి నా ఛానల్ని గురించి ఒకసారి మౌత్ స్ప్రెడ్ చేయండి, ఒకవేళ నా కంటెంట్ నచ్చితే మాత్రమే. రైట్. ఎస్. సో నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అలాగే ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఓకే. ఎస్. ఎస్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చనే నాకు ఆల్జిబ్రా కనిపించేసింది. రైట్. ఎస్. జనరల్గా ఎస్ఎస్సిలో ఆల్జిబ్రా అలాగే జామెట్రీ క్వశ్చన్స్ కనిపించగానే స్కిప్ చేసుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. స్కిప్ చేయమాకండి, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే. ఎక్స్ పవర్ 1/4 ఎక్స్ 1/x పవర్, దాన్ని ఎక్స్ క్యూబ్ ఇక్కడ మైనస్ వాల్యూలు అడుగుతున్నారు కానీ నాకు ఇచ్చింది ప్లస్ వాల్యూ. ప్లస్ వాల్యూ ఇచ్చి మైనస్ వాల్యూ అడిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ వాల్యూని డౌన్వర్డ్ చేసి దాన్ని మళ్ళీ ఎక్స్ క్యూబ్కి తీసుకొని వెళ్ళాలి. అంటే ఎక్స్ వరకు, దీన్ని ఎక్స్ వరకు కిందకి లాక్కొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్స్ క్యూబ్కి తీసుకొని వెళ్ళాలి. ఇది నా ప్యాటర్న్. ఓకే. సో మాట్లాడుకుందాం. ఇక్కడ గనక నాకు ఇచ్చిన ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, దీనికి ఇంకొక ప్లస్ 2 ఇంటూ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా ఎక్స్ పవర్ 1/4ని. అలాగే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏం చేసినట్టు ప్లస్ 2 చేసినట్టు, అటువైపు కూడా ప్లస్ 2 చేద్దాం. 322 ప్లస్ 2 విచ్ ఈజ్, ఇది వచ్చేసి ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసినట్టు. కరెక్ట్. టోటల్ 324. ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ తీసేసి అటువైపు ఇచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ దగ్గర నుంచి నేను మళ్ళీ ఇంకొక విషయం రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఈసారి నాకు కావాల్సింది మైనస్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నా. మైనస్ 2x ఇంటూ 1/x, దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 2. ఓకే. ఈ వాల్యూ మొత్తం కనుక మాట్లాడితే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్. x minus 1/x whole square is equal to 16, so that x minus 1/x is root 16, which is 4. Right. x minus 1/x తెలుసు, x cube minus 1/x cube కావాలి అంటే a cube plus 3a. a cube plus 3a చేస్తే సరిపోతుంది, which here a is 4. ఈ క్వశ్చన్లో a వాల్యూ 4. రిక్వైర్డ్ వాల్యూ 4 cube 64, 3 4 times 12, which is 76 is my final answer for this question. Second option is the correct answer. జస్ట్ మీకు ఫార్ములాస్ గుర్తు లేకపోయినా దీన్ని ఎటువైపు తీసుకొని వెళ్తే ప్లస్ చేస్తే అండర్ రూట్ వస్తుందా? నాకు ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూడండి, అన్నీ పర్టికులర్ వాల్యూస్, అన్నీ జస్ట్ ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్లస్ చేస్తే రూట్ వాల్యూ వస్తుందా, మైనస్ చేస్తే రూట్ వాల్యూ వస్తుందా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్లస్ చేస్తే రూట్ వాల్యూ వచ్చింది. రైట్? 324 18 అయింది. అక్కడ నుంచి మైనస్ చేస్తే రూట్ వాల్యూ వస్తుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటే నాకు a ప్లస్ 3a అనే వాల్యూ మాత్రం మీకు కన్ఫర్మ్‌గా తెలిసి ఉండాలి. రైట్? యెస్. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వెషన్. The population of a city is increased by 10% annually if its present population is what will be the population in 3 years? 3 years తర్వాత పాపులేషన్ ఎంతో మాట్లాడమంటున్నారు. వెరీ వెరీ సింపుల్ క్వెషన్ చూడండి. ప్రెజెంట్ పాపులేషన్ 21,000 అని మాట్లాడారు. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10%. 3 ఇయర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. 11/10, 11/10, 11/10. యెస్. నాకు నేను ఒక విషయం అయితే అబ్జర్వ్ చేస్తున్నాను విచ్ ఈస్ ఎ 11 మల్టిపుల్. మై ఆన్సర్ షుడ్ బి ఎ 11 మల్టిపుల్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్‌ని 291, 291, 291, 291 అంటే టోటల్ ఒకవైపు అయితే 12 వచ్చేసింది. రిమైనింగ్ 12 వచ్చి క్యాన్సిల్ అయిపోయేలా చెక్ చేసుకుంటే చాలు. 12 వచ్చి క్యాన్సిల్ అయింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. మొత్తం వాల్యూస్‌ని క్యాన్సిల్ చేయనవసరం లేదు. కాలిక్యులేట్ చేయనవసరం లేదు. రైట్, జస్ట్ 11 మల్టిపుల్ చెక్ చేసుకోండి. 11 మల్టిపుల్ కూడా నాకు ఆప్షన్స్‌లో కొంచెం నాకు కన్వీనియంట్‌గా ఉన్న ఆప్షన్స్ వచ్చినాయి. రైట్. యెస్. 291 ఆల్టర్నేట్ డిజిట్స్ 11 మల్టిపుల్. 11 డివిజిబుల్ రూల్ ఏంటి? ఆల్టర్నేట్ నెంబర్స్ సమ్ మస్ట్ బి 0 ఆర్ 11. సో అలాగే చెక్ చేసుకుంటే నాకు 12 వచ్చింది ఒక నెంబర్‌లో. సో 12 ఎక్కడొచ్చిందో నేను చెక్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్‌లో వచ్చింది. 27951 ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. 27951. వెరీ గుడ్. నెక్స్ట్ క్వెషన్. As per the data given below, the percentage in which year given was the percentage of population affected by flu is the minimum. మినిమమ్ ఎక్కడున్నారట? ఫ్లూ గురించి మాట్లాడుతున్నారు. ఫ్లూ ఈజ్ రెడ్ కలర్. మినిమమ్ వచ్చేసి 2. రైట్. 2.5, 2.5, 3, 3. మినిమమ్ 1990. 1990 థర్డ్ ఆప్షన్. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వెషన్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్‌లో అయితే వెరీ వెరీ సింపుల్‌గా ఉంటాయి. మాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వెషన్సే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. రైట్. యెస్. నెక్స్ట్ క్వెషన్. ది ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ వాస్ దేర్ దిస్ సక్సెసివ్ ఇంక్రీజ్ ఓవర్ ద గివెన్ ఇయర్స్. ఇచ్చిన ఇయర్స్‌లో కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ ఏదవుతుంది అని మాట్లాడమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ కాపర్ ఇచ్చారు. కాపర్ 209. ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్, 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 ఇంక్రిమెంట్. సో కాపర్ ఈజ్ మై ఆన్సర్. 209 నుంచి 212 ఇంక్రిమెంట్, 212 నుంచి 215 ఇంక్రిమెంట్, 226 ఇంక్రిమెంట్, 228 ఇంక్రిమెంట్. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇంకా 3 ఆప్షన్‌లు చెక్ చేయనవసరంలా. చెక్ చేయమాకండి. రైట్. యెస్. నెక్స్ట్ క్వెషన్. The market price of 42 items was equal to cost price of. Market price of 42 items is equal to cost price of 70 items. Very good. Very good. ఇక్కడ నుంచి 14 3 times 42 అనుకుంటా. మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో వస్తున్నట్టుంది. ఒకసారి చూడండి. మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో ఈజ్ రైట్ 14 5 times. 14 3 times 5:3 is the market price to cost price ratio. Correct? Very good. తర్వాత ఏం మాట్లాడుతున్నారు? The selling price of 25 items was equal to market price of 21 items. Selling price of 25 items is equal to market price of 21 items. Very good. సో మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో మాట్లాడితే మార్కెట్ టు సెల్లింగ్ ప్రైస్ 25:21. వెరీ గుడ్. మార్కెట్ ప్రైస్ ఈజ్ కామన్. సో 5ని 25 చేయొచ్చు. 5 టైమ్స్ చేస్తే విచ్ ఈస్ 25:15. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ రేషియో వచ్చేసింది. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ రేషియో మాట్లాడితే విచ్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 15, selling price is 21, market price is 25. Calculate the profit or loss from the sale of the article. Profit వచ్చింది. Profit percentage which is 6 out of 15. ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్ 6 రూపీస్. అవుట్ ఆఫ్ 15 into 100.
3 2 times, 3 5 times, 5 2 times. 40 percentage profit. 40% profit. The third option is my final answer for this question. Very good. Next question. The area of a triangle whose perimeter is 36 and the length of two sides will be right. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మాట్లాడమంటున్నారు. పెరిమీటర్ చెప్తున్నారు 36, లెంగ్త్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ టూ సైడ్స్ లెంగ్త్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ లెంగ్త్స్. నాకు ట్రయాంగిల్లో టోటల్ 3 సైడ్స్ ఉంటాయి. 17 ప్లస్ 9 ప్లస్ థర్డ్ సైడ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 36. ఇక్కడికి టోటల్ 26 అయిపోయింది. ఏ వాల్యూ 10. నాకు ఏరియా ఆఫ్ 3 డిఫరెంట్ సైడ్స్ ఇది కావాలి అంటే సెమీ పెరిమీటర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వాల్యూ మాట్లాడతా. కరెక్ట్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్ విచ్ ఈస్ హాఫ్ ఆఫ్ దిస్ వాల్యూ 18. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ 18 మైనస్ 17 1. 18 మైనస్ 9 9. 18 మైనస్ 10 8. ఇక్కడ 9 9 2 9లు ఉన్నాయి. ఒక 9 బయటకు వస్తుంది. ఇంకా 2 మిగిలిపోయింది. 8 2 టైమ్స్ 16 16 అంటే 4 బయటకు వస్తుంది. 9 4 టైమ్స్ 36 సెంటీమీటర్స్ స్క్వేర్. 36 centimeter square. Second option is my final answer for this question. Right? Yes. Very good. Next question. The average weight of 8 men is increased by 2 kg when one of them whose weight 90 kg is replaced by what is the weight of new men? న్యూ మెన్ ఒకసారి ఒక పర్సన్ వెళ్ళిపోయి సేమ్ పర్సన్ కనుక సేమ్ వెయిట్ ఉన్న పర్సన్ కనుక రీప్లేస్ అయితే యావరేజ్లో ఎలాంటి చేంజ్ రాదు. యావరేజ్ పెరుగుతోంది అంటే వచ్చే పర్సన్ ఎక్కువ వెయిట్తో వచ్చినట్టు. మినిమం 90 తీసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా వెయిట్ 2 కేజీస్ వచ్చిందిట. అలాగా గ్రూప్లో 8 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 8 times 16 106 kgs is the final answer for this question. 106 kgs. రైట్. 90 అనే పర్సనే వచ్చుంటే ఎలాంటి చేంజ్ వచ్చేది కాదు. ఎక్కువ ఎక్స్ట్రా వాల్యూ వస్తుంది. 2 ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా 8 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఉండాలి. రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A and B started from the same position at the same time 1200-meter race with the speeds. Find after how much time they will meet again the track for the first time when both are running in the same directions. Right? ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఒక స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచో తీసుకున్నారు. ఇద్దరు సేమ్ పొజిషన్, సర్క్యులర్ రేస్ starts from the same position. Find after they meet బోత్ వర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇద్దరు ఒకే డైరెక్షన్ లో రన్నింగ్ మొదలు పెట్టారు. ఎక్కడో ఓ పాయింట్ దగ్గర మీట్ అవుతారట. రైట్. మీటింగ్ టైం ఎంతో మాట్లాడమంటున్నారు. జస్ట్ జనరల్ గా సర్క్యులర్ మోషన్ అయినా లీనియర్ మోషన్ అయినా మీటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ అపాన్ రిలేటివ్ స్పీడ్. అంటే వాళ్ళు పరిగెత్తే రిలేటివ్ డిస్టెన్స్ 200 మీటర్స్, రిలేటివ్ స్పీడ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ మాట్లాడుతున్నారు కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్పీడ్స్ వచ్చేసి 30 అనుకుంటే 15 15 ప్లస్ 3 18 kmph. kmph ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే 5/18. 18 getting cancelled. 240 seconds is the final answer for this question. 240 seconds is the final answer for this question. Very good. Next question. Expand about x is equal to -2. X is equal to -2 అంటే x ప్లేస్ లో x ప్లస్ 2 is equal to 0 అనేది సబ్స్టిట్యూట్ చేయడమే. రైట్. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో ఈ x ప్లేస్ లో x ప్లస్ 2 రాయాలి. ఇది x మైనస్ 2 ఉంది, ఇది x మైనస్ 2 ఉంది, x ప్లస్ 2 ప్లస్ సేమ్ అదే ఈక్వేషన్ ఇక్కడ రాశారు. ఇక్కడ x ప్లేస్ లో ఈ x ప్లస్ 2 రాయాలి అంతే ఎక్స్పాండ్ చేయడము అంటే. Right? Yes. Third option is the final answer for this question. Very good. Next. Among the following options, which of the following is not sides of a triangle? So, chudandi, all sides are equal. This is equilateral triangle. Equilateral triangle. 3 4 5 నాకు తెలుసు. 3 4 5 అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. 3 4 5 అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా 3 4 5 ఉంది. ఇది కూడా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిలే. 3 4 5 ఉంది, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. 3 5 1 దిస్ ఈజ్ నాట్ మై. సో 3 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి అంటే థర్డ్
ఆర్ రిమైనింగ్ ఇది నాకు కాదు అనే విషయం. అలాగే ట్రయాంగిల్‌లో ప్రాపర్టీ మాట్లాడుకుంటే రైట్ 3 సైడ్స్‌ని ఇంక్రిమెంట్ ఆర్డర్‌లో రాద్దాం. 3 సైడ్స్‌ని ఇంక్రిమెంట్ ఆర్డర్‌లో రాద్దాం. ఓకే. ఇక్కడ ఫర్ సపోజ్ ఇదే క్వెషన్‌లో ఇంక్రిమెంట్ ఆర్డర్ అంటే 1, 3, 5 ఇలా రాసిన తర్వాత ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే సి మస్ట్ బి గ్రేటర్ దాన్ ఏ మైనస్ బి రైట్. అలాగే లెస్ దాన్ ఏ ప్లస్ బి. ఓకే. ఇది ట్రయాంగిల్ ప్రాపర్టీ. ఇలా సెట్ అయితేనే అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు. రైట్. ఎస్. ఓకే. సో ప్రాపర్టీ వైజ్గా కూడా నాకు అక్కడ ఆప్షన్ సెట్ అవ్వాలా, మిగిలిన ఆప్షన్స్ సెట్ అవుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A bought a toy at a discount of he paid then the market price. Very good. Discount 35 percentage. 35 percentage discount is the 65 percentage remaining. 65 percentage value 975 అని మాట్లాడుతున్నారు. మార్కెట్ ప్రైస్ 100 percentage. Right. Yes. 5 13 times 5 20 times. 13 7 times 91, 13 5 times 65, 75 double 15, 1500 is the final answer for this question. 1500 or first option is the correct answer. Very good. Next, calculate the third proportion. Third proportion C is equal to B square upon A. Right. 28, 28, 14, 14 2 times 28 2 times 56. Very simple question. Second option is the final answer. Very good. Next, Madhuri spends 80 percentage of her salary and Sushma spends 95 percentage, but the savings are both. Find the income of Sushma if their incomes is equal to. Very good. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ అని మాట్లాడుతున్నారు. 80% స్పెండ్ చేసేస్తే రిమైనింగ్ 20%. మధుస్ 20% వాల్యూ ఇజ్ ఈక్వల్ టు సుష్మాస్ 5% వాల్యూ. రైట్. అంటే ఇన్కమ్స్ వుడ్ బి ఇన్ ద రేషియో 1:4. Total 5 pats is given as 10,000. Income of Sushma 4 pats, which is 8,000. 8,000 is my final answer. Third option is the correct answer for this question. Very good. Very good. Next question. Which of the following numbers is divisible by 15? 15 తో డివైడ్ అవ్వాలట. రైట్. 15 తో డివైడ్ అవ్వాలి అంటే 3 తో డివైడ్ అవ్వాలి, 5 తో డివైడ్ అవ్వాలి. 3 తో డివైడ్ అవ్వాలి, 5 తో డివైడ్ అవ్వాలి. 5 డివైడ్ అవ్వాలి అని చెక్ చేయని అవసరం లేదేమో, అన్ని 5లు ఉన్నాయి. సో 3 తో డివైడ్ అయితే చాలు. 9 తీసేసా, 5 4 9 తీసేసా. రైట్. నెక్స్ట్ 2 1 3 తీసేసా, ఎక్స్ట్రా 5 ఒకటి ఉంది, ఇది 3 మల్టిపుల్ కాదు. రైట్. ఎస్. నెక్స్ట్ 3 6 9. వెరీ గుడ్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఇంకా చెక్ చేయని అవసరంలా. నెక్స్ట్ క్వశ్చన్. Find the volume of the cuboid if the length is twice more than breadth. Length to breadth ట్వైస్ మోర్ అని మాట్లాడుతున్నారు. బ్రెడ్త్ 1 పార్ట్ అయితే దానికంటే ట్వైస్ ఎక్స్ట్రా ఉందిట, విచ్ ఈజ్ 3. రైట్. అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 8, విచ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ హైట్. బ్రెడ్త్ టు హైట్ రేషియో మాట్లాడుతున్నారు. బ్రెడ్త్ ఈజ్ ట్వైస్ ఇట్స్ హైట్. బ్రెడ్త్ ఈజ్ గివెన్ యాజ్ 8 సెంటీమీటర్స్. నేను అడుగుతుంది వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. బ్రెడ్త్ ఈజ్ 8. 8 మల్టిపుల్ చెక్ చేసుకుందాం, సరిపోతుంది. అసలు 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, తీసి పక్కన పడేయండి. 768 766. నా ఆన్సర్ ఏదో ఒకటే, 8 మల్టిపుల్. రైట్. 8 9 times 72 48. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కాదు నేను చెక్ చేసుకుంటాను అంటే 8 3 times 24 into 8 into 4. రైట్. ఆ వాల్యూ చెక్ చేసుకోండి, నా ఆన్సర్ 768 వస్తుంది. ఓకే. 72 8 times 24 4 times 960 960 8 times. రైట్. వెరీ గుడ్.
96 8 times. Next one, Arun alone can finish a work in 12 days. Sharma alone can do it in 15 days. How much time Arun work together? Simple question. Time taken product by sum. 12 into 15 upon 12 plus 15, which is a 37. 27, right? ఇక్కడ 3 ఉంది, 3 4 టైమ్స్, ఇక్కడ 3 ఉంది, 3 5 టైమ్స్, 3 ఉంది, 3 9 టైమ్స్. సారీ 9 కదా, 9 క్యాన్సిల్ చేసాం కదా, 9 3 టైమ్స్. 20/3 అంటే 6 3 టైమ్స్ 6 2/3. 6 2/3 ఫస్ట్ ఆప్షన్. 3 రెండిట్లోనూ 3 క్యాన్సిల్ చేసా, డినామినేటర్లో 9 క్యాన్సిల్ చేసా. 20/3 అంటే 6 2/3. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A man spends 15% of the income on house rent, 60% of the rest on household expenses, and save the rest. If he saves, what is the income? Right, 15% spend చేసిన తర్వాత రిమైనింగ్ 85% ఉంటుంది. వాట్ ఈస్ ద ఇన్కమ్? లెట్ ద ఇన్కమ్ బి ఏ రూపీస్. 15 స్పెండ్ చేశాడు అంటే ఇంకా 85% ఉంటుంది. ఈ రిమైనింగ్లో 60% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కోసం ఎక్స్పెండ్ చేశాడు అంటే ఇంకా 40% ఉంటుంది. రైట్. సేవింగ్స్, ఈ సేవింగ్స్ వాల్యూ 52,500 అని మాట్లాడుతున్నారు. రైట్. ఎస్, క్యాన్సిల్ చేస్తే మై ఆన్సర్. ఓకే, సో క్యాన్సిల్ చేసి చూద్దాం. 5 17 టైమ్స్ 5 105 టైమ్స్ 17 క్యాన్సిలేషన్ ఉందా? 17 5 టైమ్స్ 85 కదా. వెయిట్, 5 105 టైమ్స్ 4 కనుక క్యాన్సిల్ చేస్తే 425 టైమ్స్. వెరీ గుడ్. 17 మరి క్యాన్సిల్ అవ్వట్లా. అండ్ రౌండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ వాల్యూస్ మాట్లాడుతున్నారు. రైట్. 17 6 టైమ్స్ 102. 25 6 టైమ్స్, అబ్బో, నియరెస్ట్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికేమీ ఇవ్వాల. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నియరెస్ట్ వాల్యూ కనుక మాట్లాడితే దాని ఆన్సర్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే రైట్. A is equal to 154 411 అలా వస్తుంది. 411 వస్తుంది. రైట్. 150 1544 154410. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్. ఓకే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. యూజింగ్ ఈ వాల్యూ మాట్లాడుతున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఓకే, సో నాకు కాస్ 75 అంటే సైన్ 15 అని తెలుసు. సైన్ 15 కాస్ 15 సైన్ ఏ కాస్ బి. దీని ముందు 2 కనుక ఉండుంటే 2 సైన్ ఏ కాస్ బి సైన్ 2a వాల్యూ అయిపోయేది. 2 తెచ్చుకున్నాం కాబట్టి దానికి ఇంకొక 2 డివైడ్ కూడా చేద్దాం. రైట్. సో ఇప్పుడు సైన్ 2a సైన్ 2 times of 15 which is a 30. Right. Sin 30 is 1/2. 1/2/2 which is 1/4. Second option is the final answer. ఈ వాల్యూని వాడమాకండి. దీన్ని వాడమన్నారు, వాడితేనే ఆన్సర్ వస్తుంది అని కాదు. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఆన్సర్ మాట్లాడుకోవచ్చు. రైట్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A motorcycle covers 50 kilometers at a speed of, find the speed of motorcycle for the next 50 kilometers so that the average speed of the whole journey. Average speed, ఇక్కడ distance is constant. Distance, traveling distance is constant అయితే average speed is equal to 2s1 s2 by s1 plus s2. Right. Average speed is equal to 2s1 s2 s1 plus s2. Right.
2 15 times, 5 3 times, 5 5 times. వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి 5a ఉంది, ఇది వచ్చేసి 3a. 2a వాల్యూ 25 3 times, which is a 75. 75 divided by 2, 37.5 kmph. Third option is the correct answer for this question. Very good. Next one. Simplify the following. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్ని సింప్లిఫై చేసేటప్పుడు 2 + 3/7 -3 -5/7 -4 అంటే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ రైట్ -3 -4 which is -5 రిమైనింగ్. ఇక్కడ వచ్చేసి -2/7 రిమైనింగ్. మైనస్లు అవుతున్నాయి అంటే ఇక్కడ 5 + 1/7 మైనస్ ఆఫ్ మైనస్ సంథింగ్ అంటే ఇవి రెండు ప్లస్ అవ్వాలి. రైట్. 5 + 5 10, 10 + 1 11. కరెక్ట్. వెయిట్. ఓకే. 2 -3 -4. ఆన్సర్ ఆప్షన్స్లో సెట్ అవ్వట్లా. వెయిట్. 2 3/7 -3 5/7 3 -5/7 which is ఈ రెండింటిని -2/7 మైనస్ లోపలికి వెళ్తే ప్లస్లో అవుతున్నాయి. -3 -4 7 7 మైనస్. వెరీ గుడ్. 10 + 3/7 10 + 3/7 లోపల వాల్యూ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బయట 3 6/7 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ -7 -3/7 7 3/7 49 51/7 మధ్యలో ప్లస్లో మైనస్లో ఎక్కడో ఎగిరిపోయినాయి. సో ఇక్కడ ఇచ్చిన సింప్లిఫికేషన్ క్వశ్చన్లో మారిపోయింది టైప్ చేసేటప్పుడు. సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ గుడ్. a + b = 2x అని మాట్లాడుతున్నారు. ఓకే. a + b = 2c అని మాట్లాడాలి. 2x కాదు ఇది, సారీ, ఇది 2c. a + b = 2c. రైట్. ఓకే. రైట్. a - c. a + b = c + c అని రాసుకుంటే a - c = c - b. రైట్. ఈ వాల్యూ వచ్చేసింది. వెరీ గుడ్. a/a - c మైనస్ b - c అంటే దీన్ని రివర్స్లో రాయడమే. కరెక్ట్. -c/a - c. a - c/a - c which is 1 or else 3 1 2 2 times 4 ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. 3 + 1 వాల్యూ సబ్స్టిట్యూషన్. ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 1, సి ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినా నాకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏ ప్లేస్లో 3 3/3 - 2 1 plus c 2/b - c which is -1. 3 - 2 which is 1. ఫస్ట్ ఆప్షన్. ఇన్ జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సాల్వ్ చేసే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వాల్యూ పుట్టింగ్ మెథడ్ సజెస్ట్ చేస్తారు. రైట్. ఎస్. ఆర్ఎల్స్ ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. డన్. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే. The strength of scholars of which of the two given subjects exceed the combination of strength of scholars from physics and mathematics. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ని కంబైన్ చేసిన తర్వాత వాల్యూ ఒకటి వస్తుందిట, దానికంటే ఎక్కువ ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది మాట్లాడమంటున్నారు. రైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ని మ్యాథమెటిక్స్ని కంబైన్ చేద్దాం. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ విచ్ ఈజ్ 35%. దిస్ వాల్యూ ఈజ్ 35%. జువాలజీని ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. జువాలజీ 22, అలాగే ఎడ్యుకేషన్ 18,
విచ్ ఈజ్ 40%. అక్కడతో ఆన్సర్ అయిపోయింది. మిగిలినవి చెక్ చేయమాకండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. మీకు కావాలి అనుకుంటే ఇంగ్లీష్, హిందీ ఎడ్యుకేషన్ మాట్లాడి చూస్తే విచ్ ఈజ్ 30%, విచ్ ఈజ్ లెస్ దాన్ 35. మిగిలినవి చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి. రైట్. ఎస్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే LBH 16, 12, 6. ఇక్కడ 3 4 టైమ్స్, ఇది 3 2 టైమ్స్. రైట్. 3 3 9 మల్టిపుల్ చెక్ చేస్తే సరిపోతుంది. 7 to 9, 9 ప్లస్ 6 లేదు, ఇది 9 మల్టిపుల్ కాదు. రైట్. 5 ప్లస్ 4 9 మల్టిపుల్. వెరీ గుడ్. 9 11. 1152 is my final answer for this question. 1152 meters cube. This is my final answer for this question. Right. ఎస్. ఆప్షన్ వెరిఫికేషన్ చెక్ చేయడం నేర్చుకోండి. ఓకే. ఎస్. వెరీ గుడ్. అండర్ ఏ సేల్ ఆఫర్ for an item, Mahesh was offered 24% discount on the part of the market price that was paid in cash. క్యాష్ రూపంలో పే చేస్తే 24% డిస్కౌంట్ ఇస్తారట. బట్ వాజ్ చార్జ్డ్ 1.5% ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే పే చేసిన దానికంటే ఇంకా 1.5% ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుందిట. 40% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఇన్ క్యాష్ అండ్ రెస్ట్ క్రెడిట్ కార్డ్. 40% ఏమో క్యాష్ రూపంలో పే చేశారట. క్రెడిట్ కార్డ్ అంటే క్యాష్ రూపంలో పే చేసిన దానికి మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డుతో పే చేసే అమౌంట్ ఇంకా ఎడిషనల్ అమౌంట్ అవుతుంది. అలాగా ఫైనల్గా ఇంత పే చేశారట. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? లెట్ ద మార్కెట్ ప్రైస్ బి 100 అన్న అనుకోవచ్చు, 1000 అన్న అనుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే 1.5% చాలా చిన్న పర్సంటేజ్ ఉంది కాబట్టి 1000 అని తీసుకుంటున్నా. రైట్. దీన్ని 2 పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఒకటి 40% అంటే 400, ఒకటి రిమైనింగ్ 600. ఓకే. ఇదేమో క్యాష్ రూపంలో పే చేశారట, ఇదేమో కార్డ్ రూపంలో పే చేశారు. క్యాష్ రూపంలో పే చేస్తే 24% డిస్కౌంట్ వస్తుంది. విచ్ ఈజ్ 20% ఈజ్ 80, 4% ఈజ్ 16. టోటల్ 24, 4 times 90, 6 డిస్కౌంట్. Right. 40% in cash, offered 24 on the market price. He was paid in cash. 100 తీసేస్తే which is 300, 304. ఓకే. ఇక్కడేమో 1.5 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. 1% ఈజ్ 6, 3. టోటల్ 9 extra rupees, which is 609. In combination he paid, right, 304 plus 609, 913. 913 p value, total 100 ఏ మాట్లాడుకుంటే. రైట్. అన్నిట్లోనూ ఏ రాసేద్దాం, డైరెక్ట్ వాల్యూస్ కాదు కదా. విచ్ ఈజ్ 6391. అలా అయితే మార్కెట్ ప్రైస్ 1000 ఏ కావాలి, 1000 పి కావాలి. రైట్. ఇది ఎగ్జాక్ట్లీ 7 టైమ్స్ అవుతుందేమో చూడండి. 7 3 times 21, ఎందుకంటే 1 ఉంది కాబట్టి. రైట్. 7 1 times 7 and 9, 7 9 times 63. Yes, exactly 7 times. So 7000 is my final answer for this question. Second option is the correct answer for this question. Right? Yes. Next one. Priya covers a certain distance by car at a speed and returns at a speed, average speed. Average speed ante 2s1 s2 by s1 plus s2. 2s1 s2 upon s1 plus s2, which is 38. డినామినేటర్ 19 మాత్రమే మిగులుతుంది. డినామినేటర్ 19 ఒకటే ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్. వెరీ గుడ్. చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్, ఓకే, సో సింప్లిఫికేషన్ మోడల్. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ. ఓకే. 2 1/3 మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఈ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే.
ఫస్ట్ ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ రైట్. ఎస్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఈ లోపల ఉన్న వాల్యూ, ఆఫ్లో ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 3 1/2 అంటే 3 2 టైమ్స్ 6 7/2 ఇంటూ 7 4 టైమ్స్ 28 ప్లస్ 31/4 2 1/3 6 7/3 మైనస్ రైట్. ఇదంతా తర్వాత ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి 3/85 దానికి 14/23. ఓకే, రైట్ రైట్. సో ఈ లోపల ఉన్న వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఈ లోపల ఉన్న వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 7 ఇక్కడ వచ్చేసి డినామినేటర్ 24 అయి ఉంటుంది. 3 8 టైమ్స్ 24. ఓకే, సో 24 అయిపోతే రిమైనింగ్ 8 7 టైమ్స్ 7 8 టైమ్స్ 56 మైనస్ 21 ఇంటూ 31 1 టైమ్ 31 2 టైమ్స్ 62 65. అబ్బో, చాలా పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. రైట్. ఓకే 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 2 1/3 7/3 మైనస్ 3 1/2 7/2 ఇంటూ 28 31/4. వెరీ గుడ్. లోపల ఉన్న వాల్యూ 56 అంటే ఇంకా 5 ఎక్స్ట్రా సబ్స్ట్రాక్ట్ చేయాలి, విచ్ ఈజ్ 595/24 మైనస్ వాల్యూ ఇంటూ 3/85 14/23. వెరీ గుడ్. ఈ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇది మిగిలింది నా దగ్గర. ఇంకా అదంతా డివైడెడ్ బైలో ఉండాలి. ఓకే, ఇది కూడా డివైడెడ్ బైలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూని క్యాన్సిల్ చేద్దాం. 9 3 16/9 ఇంటూ డివిజన్ ఫస్ట్ చేస్తే 5/3 ఇంటూ 7/25 డివైడెడ్ బై 20/3 ఇంటూ 7/10 ఇంటూ 16/9. ఓకే, 16/9 ఎగిరిపోయింది, 0 ఎగిరిపోయింది, 7 ఎగిరిపోయింది, 3 ఎగిరిపోయింది. రిమైనింగ్ 5/2 డివైడెడ్ బై 12 ఇంటూ 7 2/3 7 3 టైమ్స్ 21 23/3. ఇదంతా డివైడెడ్ బైలో ఉండాలట. డివైడెడ్ బైని రివర్స్ చేసి రాసుకుంటే 24/595 85/3. 3/85 ఇంటూ హాఫ్ వాల్యూ ఇక్కడ వరకే 24/5. తర్వాత ఇది 3/85 14/23.
2 23 నెగిటివ్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే, అన్నిట్లోనూ నెగిటివ్. 3 3 getting cancelled, 12 2 times 24 getting cancelled, 23 23 getting cancelled. 5 1 time చాలా పెద్ద వాల్యూ ఉంది. రిమైనింగ్ 85 క్యాన్సిల్ అవ్వట్లా, ఎక్కడో మిస్టేక్ చేసాం. సరే, సింప్లిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సింప్లిఫికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న బ్రాకెట్ అయితే సాల్వ్ చేసుకొని ముందరికి వెళ్ళాలి. సారీ, మళ్ళీ ఇంకోసారి సాల్వ్ చేద్దాం. చూడండి, 16/9 అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16/9 డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై అంటే ఇంటూ 5/3 ఇంటూ 7/25 అపాన్ 20/3 డివైడెడ్ బై అంటే ఇంటూ రాసుకుంటే రివర్స్లో రాసుకోవచ్చు. 7/10 16/9 16/9 ఎగిరిపోయినాయి. 0 ఎగిరిపోయింది. అలాగే 7 7 3 3 రిమైనింగ్ 2/5 రిమైనింగ్. డివైడెడ్ బై 12 అంటే ఇంటూ 1/12 ఇంటూ 7 2/3 7 3 times 21 7 3 times 21 21 plus 2 23 divided by 3, రైట్. సో డివైడెడ్ బైలో ఉన్న వాల్యూ ఫస్ట్ సాల్వ్ చేస్తే మల్టిప్లై అవుతుంది, విచ్ ఈజ్ 2 1/3 అంటే 6 7/3 మైనస్ 3 1/2 7/2 ఇంటూ 7 4 times 28 31 డివైడెడ్ బై 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఆఫ్ ఉంది కాబట్టి. 31 7 times 7 3 times 21 217 డివైడెడ్ బై 8 7/3 మైనస్ ఓకే 7 8 times 56 217లో 56 సబ్స్ట్రాక్ట్ అయితే 217లో 56 సబ్స్ట్రాక్ట్ అయితే 161 వెయిట్ 7 8 times సారీ 217లో కాదు 3 6 17 3 times 51 651లో 56 సబ్స్ట్రాక్ట్ అయితే ఇంకా 5 ఎక్స్ట్రా, which is 595 divided by 24 23 595 divided by 24 అంటే 24 by ఇది నెగిటివ్ వాల్యూ 595. ఆఫ్ అంటే ఇంటూ 3/85 వెయిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూస్ మల్టిప్లై చేసిన తర్వాత మాత్రమే ఇదంతా 595/24 ఆ వాల్యూని 595 డివైడెడ్ బై 24 ఆ వాల్యూని 3/85 చేయాలి. దాని తర్వాత మాత్రమే తీసుకుని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 8 times 5 1 time 9 times 5 17 times 17 క్యాన్సిల్ చేస్తే 102 7 times, రైట్. ఓకే, ఇదంతా రిమైనింగ్ 7/8 మైనస్ 7/8 ఇంటూ 14/23. ఇక్కడ వచ్చేసి 5/2 రిమైనింగ్ 1/12 23/3 7/8 అంటే
8/7 అంతా నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ 14/23. ఓకే, 23 getting cancelled. 7 2 times 14, 4 2 times 4, 3 times 3 times minus 10 by. ఓకే, సో సింప్లిఫికేషన్ పక్కన పెట్టండి. సింప్లిఫికేషన్ ఈ రెండు ఒకసారి, సింప్లిఫికేషన్స్ మూడు ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, what is the difference between average production of Louis Philippi shirt and copper Louis Philippi in which year? Louis Philippi shirt in 2018. Louis Philippe ante second one in 2018. Lee Cooper 2021. Lee Cooper 2021. Average production is 200. And the average production of Twills in 2019 Twills. Louis Philippe 2017 Louis Philippe. Lee Cooper 2018 120 210, which is 330 plus 630, which is 960 divided by 3, average 320. ఈ రెండింటికి డిఫరెన్స్ 120. ఇన్ ల్యాక్స్ అని మాట్లాడుతున్నట్టున్నారు. 120 పక్కన 5 zeros. 1 2 3 4 5. Fourth option is my final answer. Very good. Next, what percentage increase or decrease in the production from the previous year? Second highest. Okay, previous year నుంచి లూయిస్ ఫిలిప్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? 210 కాన్స్టెంట్గా ఉంది, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ లేదు. ఇక్కడ ఇంక్రిమెంట్ 60 అవుట్ ఆఫ్ 210. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ 320 ప్లస్ 30 350 అవుట్ ఆఫ్ 270. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి బోల్డ్ అంత డిక్రీజ్ అయింది, విచ్ ఈజ్ ఇంకొక 60 సబ్స్ట్రాక్ట్ చేస్తే 290 అవుట్ ఆఫ్ 620. కరెక్ట్. ఓకే, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అయింది 410 60 ఎక్స్ట్రా సబ్స్ట్రాక్ట్ అయింది కదా. రైట్, సో 410 డివైడెడ్ బై 620. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్? సెకండ్ హైయెస్ట్ మాట్లాడమంటున్నారు. ఫస్ట్ దానిలో చేంజ్ లేదు, ఈ మూడింటిని కంపేర్ చేస్తే దిస్ ఈజ్ హైయెస్ట్, దిస్ ఈజ్ సెకండ్ హైయెస్ట్. సో సెకండ్ హైయెస్ట్ వాల్యూ, రైట్, సెకండ్ హైయెస్ట్ వాల్యూ డిక్రిమెంట్లో ఉండాలి. ఇంక్రీజులు రెండు తీసి పక్కన పెట్టేయండి. డిక్రిమెంట్ వాల్యూ విచ్ ఈజ్ 100 కంటే ఎక్స్ట్రా లేదు, 100 కంటే తక్కువే ఉంది ఈ వాల్యూ. ఒకటి 100 కంటే ఎక్కువ వాల్యూ డిక్రిమెంట్, 100 కంటే తక్కువ వాల్యూ. సో 100% కంటే తక్కువ వాల్యూ అయితే కాదు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్, the total production of brand Lee Cooper in 2019-2017. Lee Cooper 2019-2017 total is 390. Is what percentage of Twills in 2021? 400, 2018 700, 400 1150. రైట్, సో అప్రాక్సిమేట్లీ 33.6% వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 33.6%. వెరీ గుడ్. నెక్స్ట్, a boat sails downstream from point A to point P. Very good. Which is 7 kilometers away from P. ఓకే, డౌన్ స్ట్రీమ్లో P to Q వెళ్తుంది.
రైట్. అండ్ దెన్ రిటర్న్స్ టు పి, ఒకసారి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుందిట. ఇఫ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ బోట్ ఈజ్, అంటే ఎం వాల్యూ మాట్లాడుతున్నారు 6, ద ఎంటైర్ ట్రిప్ ఫ్రమ్ పి టు 6 hours లెస్ దాన్ క్యూ టు పి. ఓకే, సో పీ టు క్యూ తక్కువ టైం పట్టిందిట, డౌన్ స్ట్రీమ్లో తక్కువ టైం పడుతుంది. రైట్, 6 hours లెస్ దాన్. వెరీ గుడ్. అప్ స్ట్రీమ్ టైం మైనస్, అప్ స్ట్రీమ్ అంటే 27/6 మైనస్ స్ట్రీమ్ స్పీడ్ తెలియదు, ప్లస్ లెస్ దాన్ కదా, మైనస్ 27/6 ప్లస్ ఎస్, దిస్ టోటల్ ఈజ్ గివెన్ యాజ్ 6 hours. రైట్, ఎస్ ఇటువైపు 6 రావాలి అంటే ఎస్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయని అవసరంలా, సింపుల్గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 27/3 9, 27/9 3, డిఫరెన్స్ ఈజ్ 6. ఓకే, ఎస్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెక్ చేసా. వాట్ మీ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ టు సెయిల్ పీ టు క్యూ ఇన్ 2 hours. 2 hours పీ టు క్యూ వెళ్ళిపోవాలట, అంటే 27/2 డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాలి. రైట్, 2 hours వెళ్ళిపోవాలి అంటే ఎం ప్లస్ ఎస్ వాల్యూ నాకు ఎంత అయి ఉండాలి, ఎం ప్లస్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 13.5. ఇనీషియల్గా ఎం ప్లస్ ఎస్ 6 + 3 9. ఓకే, వాట్ మస్ట్ బి ద ఇంక్రిమెంట్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ 4.5 అవుట్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ 9 into 100, 50%, 150%. Sorry, what must be the increase speed of a stream increment, speed of stream is 3, sorry, stream speed is 3, బోట్ స్పీడ్ మొత్తం స్పీడ్ కాదు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కాదు, నేను అడిగింది ఓన్లీ స్ట్రీమ్ స్పీడ్ మాత్రమే. ఎం వాల్యూ ఇక్కడ రెండు కాన్స్టెంట్, ఎస్లోనే డిఫరెన్స్ వస్తుంది, ఎస్ ఈజ్ 3 విచ్ ఈజ్ 150%. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A number is divided by 7 instead of multiplication of 8. As a result, there was an error in the, what is the percentage difference? Correct it to. Very good. Very good. సో చూడండి, ఒక నెంబర్ ఏదో ఏ అనే వాల్యూ తీసుకోండి, దాన్ని 8తో మల్టిప్లై చేయాలి యాక్చువల్గా అయితే. కానీ ఇప్పుడు ఎర్రర్డ్ వాల్యూ ఎంత చేశారు, a/7 చేశారు. రెండిటికి రేషియో మాట్లాడితే 7 8 times 56 1. ఓకే, ఎర్రర్ 1 అంటే డిఫరెన్స్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్. అసలు యాక్చువల్గా 56 రావాలి నా ఆన్సర్, కానీ ఎర్రర్ 1 వచ్చింది నా ఆన్సర్తో. ఓకే, సో ఇక్కడ 55 డిఫరెన్స్ అవుట్ ఆఫ్ యాక్చువల్ 56 into 100. This is approximately 98.81%. 98.81%. Fourth option is the final answer for this question. Very good. Next. A man sells n apples for the cost price of 40 apples. Selling price of n apples is equal to cost price of 40, such that he gains cost price to selling price. గెయిన్ అని మాట్లాడుతున్నారు. 33 1/3 అంటే 1/3, 3 రూపీస్ అయితే 4 రూపీస్ అవుతుందిట. కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ మాట్లాడితే n/40, 4 parts 40 అయితే రైట్, ఇది 4 parts కరెక్ట్. 4 parts సెల్లింగ్ ప్రైస్, n వాల్యూ 3 parts, n is equal to 30. 30, fourth option is the final answer. Very good. Next. What will be the compound interest for the third year on? థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాట్లాడమంటున్నారు. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 2 yearsకి వచ్చిన టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్గా కన్వర్ట్ అవుతుంది. రైట్, థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ ఈజ్ ఫస్ట్ 2 years టోటల్ అమౌంట్. కరెక్ట్, టోటల్ అమౌంట్. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 2480. రైట్, 18 3/4, 6 1/4 అంటే
1/8 కరెక్ట్. 1/8 అయినా 6 1/4 అంటే 1/16. 1/16. 1/8 అంటే 12.5. 1/16 కరెక్ట్. ఎస్ 1/16 దాన్ని 3 టైమ్స్ చేస్తే 3/16. ఇనీషియల్ వాల్యూ 16 అయితే దాని మీద 3 ఇంక్రిమెంట్ 19. ఇది ఫస్ట్ ఇయర్ అమౌంట్, సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్. దీన్ని 19/16 చేస్తే దిస్ ఈజ్ థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్. థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ మీద నాకు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి, 3/16. రైట్. ఓకే. 16 క్యూబ్ 4096. 16 cube 4096. Exactly 5 times. Exactly 5 times. 19 square. 19 into 19 square value, which is okay. So can calculate చేయాల్సిందే, right? 361 15 times. 15 1 time 15, 15 6 times 90, 91, 15 3 times 45, 54. 5415. First option is the final answer for this question. Very good. Next. A man sells 3 articles. What is the profit or loss percentage incurred in the transaction if he sells first one 33%, second one 33 1/3 loss, and the third one, right? నన్ను అడుగుతుంది పర్సంటేజ్లో నా ఆన్సర్ ఉంది. సో వాల్యూతో నాకు పని లేదు. సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ అని మాట్లాడుతున్నారు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ ఏమో ప్రాఫిట్కి సెల్ చేశారు, 3 అయితే 4 అవ్వాలి. అలాగే సెకండ్ ఆర్టికల్ ఏమో లాస్కి సెల్ చేశారు, 3 అయితే 2 అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ ఏమో ప్రాఫిట్కి సెల్ చేశారు, 1 అయితే 50%. ద థర్డ్ వన్ ఎట్ 50%, 2 అయితే 3కి సెల్ చేశారు, రైట్? ఎస్. 4 2 3 ఎల్సిఎం ఈజ్ 12. కరెక్ట్. సో 12 అవ్వాలి అంటే ఈ రేషియోని 3తో, ఈ రేషియోని 6తో, ఈ రేషియోని 4తో మల్టిప్లై చేస్తే 3 3 times 9 12, 3 6 times 18 12, 4 2 times 8 12. ఎందుకంటే హిమాన్ సెల్స్ 3 ఆర్టికల్స్ ఈచ్, రైట్? సో ప్రతిదీ 36 రూపీస్ అయితే ఈ టోటల్ 18 ప్లస్ 17 35. ఓకే. రిక్వైర్డ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 1/35 into 100, రైట్? 35 2 times 70. 2 దగ్గర రావాలి, 2 దగ్గర ప్రాఫిట్ రావాలి, 2 తర్వాత ప్రాఫిట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనుక చెక్ చేస్తే మీరు ఫస్ట్ ఆప్షన్లో 5 ప్రాఫిట్ వచ్చింది, లాస్ కాదు అసలు. 2 తర్వాత ప్రాఫిట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A sum is divided among 3 friends. The share of a second friend is 37.5, which is 25 plus 12.5, which is 3/8. ఫస్ట్ ఫ్రెండ్ 3 ఫ్రెండ్స్ ఏబిసి అనుకుంటే ఫస్ట్ ద షేర్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ థర్డ్ వన్. ఓకే. 8 అయితే దానిలో 3 లెస్ 5, అండ్ ద రేషియో ఆఫ్ థర్డ్ టు ఫస్ట్ ఈజ్ 8:3. 2/3 1/4ని 8:3గా మాట్లాడచ్చు. థర్డ్ టు ఫస్ట్, ద షేర్ ఆఫ్ సెకండ్ పర్సన్. వెరీ గుడ్. 3 5 8 టోటల్ 16 పార్ట్స్. నన్ను అడిగింది షేర్ ఆఫ్ సెకండ్ పర్సన్ 5 పార్ట్స్. 16 1 time 16, రిమైనింగ్ 70. 16 4 times 64, 16 4 times 14.4, 72.
72. Third option is the final answer for this question. Very good, very good. Next question. 7 women and 14 girls can finish a piece of work in 6 days. 7 women and 14 girls can do a piece of work in 6 days. The same way, whereas the same work 4 women and 10 girls in 9 1 by 3 days. 9 3 times 27 28 by 3. Very good. ఇక్కడ 7 క్యాన్సిల్ చేస్తే 7 2 టైమ్స్ 7 4 టైమ్స్ 2 క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ 2 టైమ్స్ ఈ 3ని ఇటువైపు తీసుకొని వెళ్తే 9 ఉమెన్ ప్లస్ 18 గర్ల్స్ is equal to 8 women plus 20 girls. Women to girl efficiency is in the ratio efficiency right 2 is to 1. నేను టోటల్ వర్క్ కనుక మాట్లాడితే 7 2 times 14 plus 14 into 6 28 6 times, right? 28 6 times 28 5 times 140 plus 28 168, correct? 12 16 168 is the total work. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్ హౌ మెనీ డేస్ 1 girl 1 woman ఫినిష్ ఇట్ ఇన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ గర్ల్ స్టార్ట్ చేస్తే ఆల్టర్నేట్ డేస్లో, రైట్? 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి నాకు ఎన్ని డేస్ టైం పడుతుంది? 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి 2 డేస్ టైం పడుతుంది. 2 డేస్. అలా అయితే 168 యూనిట్స్ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఇది ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ 15 56 టైమ్స్ 56 2 టైమ్స్ 112 డేస్ 112 డేస్ టైం పడుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? వెరీ గుడ్. నెక్స్ట్. ఏ హాస్టల్ హ్యాడ్ ప్రొవిజన్స్ ఫర్ 28 days. ఆఫ్టర్ 19 days 178 men left. Very good. For how many days would the provision left? 19 days ఇంకా 356 మెన్నే ఉండుంటే ఎన్ని డేస్ ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళు? 9 days. కానీ 178 లెఫ్ట్ అయిపోయారు, రిమైనింగ్ 178 ఉంటారు. 178 డబల్ 17 2 times విచ్ ఈజ్ 340. ఎస్, ఎగ్జాక్ట్లీ హాఫ్ అయ్యారు. అలా అయితే ఆ పర్సన్ ఎన్ని డేస్? 17 డబల్ 18 days. గెట్ అనదర్ జాబ్. హౌ మెనీ డేస్? 19 అయిపోయింది కదా, 8 ప్లస్ 1 9. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ 18 డేస్లో వర్క్ 18 డేస్ పనికి వస్తుంది. ఫర్ హౌ మెనీ డేస్ హోల్ ప్రొవిజన్ లాస్ట్ అస్యూమింగ్ మెన్ కన్స్యూమ్డ్ ఫుడ్ ఈక్వల్లీ. హోల్ ప్రొవిజన్ అంటే ఇక్కడ ఒక 18 ఇక్కడ ఒక 19 37 days. 37 days is the final answer for this question. Very good. Next. ఖీర్ 3 ఐటమ్స్ మిక్చర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఖీర్లో 3 ఐటమ్స్ ఉన్నాయిట. విఎస్ఎం. వెరీ గుడ్. ద మిల్క్ ఈజ్ 2/3 times మోర్ దాన్ 2/3 అంటే విచ్ ఈజ్ 6 8/3. ఓకే, మోర్ దాన్ V3 ఉంటే దానికంటే 8 ఎక్స్ట్రా అంటే 11 ఉండాలి. 2/3 times more. Very good. V is of sugar. V2S 9/2 times 2 అయితే 9 అవ్వాలట. వెరీ గుడ్. 9 is to 2 is to 33. కరెక్ట్. ఈ రేషియోని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ V present in the kheer? Total 9 plus 2 11 44 parts. 44 parts is 792. అలా అయితే నాకు V కావాలి 9 parts.
9 మల్టిపుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 9 మల్టిపుల్, నెక్స్ట్ 5, 9 అన్నీ 9 మల్టిపుల్సే. ఇదొకటే 9 మల్టిపుల్ కాదు. రైట్. 18 9 టైమ్సే కదా. 7 ప్లస్ 2 9 ప్లస్ 1 10. ఓకే. 11 4 times, 11 72 times. 18 9 times. 162 grams. First option is the final answer for this question, right? Very good. Very good. Next question. The simple interest on certain amount is of the principal amount. Simple interest is 36 4 by 11. 36 4 by 11 అంటే 4 by 11. 9 1 by 11. 1 by 11. కరెక్ట్. 9 1 by 11 అంటే 1 by 11. 36 4 by 11 అంటే 9 1 by 11ని 4 టైమ్స్ చేశారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ గనక ఇదైతే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ మనీ లెంట్ ఈజ్ 9/11 ఆఫ్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ time period is 9/11 of rate percentage, right? Very good. So simple interest is equal to P T R by 100. Correct. Simple interest is equal to PTR by 100. 11 11 getting cancelled. Rate percentage R square is equal to 100 into 4 by 9, 2 by 3 whole square. 2 by 3. R is equal to 10 into 2 by 3%. 20 by 3. 20 by 3 ante 6 2 by 3%. Correct. 6 2 by 3% is the. What is the rate percentage per half year? దీనిలో కూడా హాఫ్ కావాలట. 3 1 by 3%. What is the rate percent per half year? 3 1 by 3%. Right? Very good. Next question. The numbers are arranged in ascending order if their mean is 4 more than median. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ అంటే ఏంటో చూద్దాం. మీడియన్ అంటే నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మిడ్ వాల్యూ. నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మిడ్ వాల్యూ. పి అనేది 36 కంటే ఎక్కువ ఉండాలి అనే విషయం అర్థమైంది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. టోటల్ 9 నెంబర్స్ ఉన్నాయి. సో ఫిఫ్త్ నెంబర్ ఇస్ ద 21 ఇస్ ద మీడియన్. మీడియన్ ఈజ్ 21. నెంబర్స్ని మీడియన్ అంటే నెంబర్స్ని ఇంక్రిమెంట్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మిడ్ వాల్యూ, రైట్? మీన్ అంటే రిక్వైర్డ్ యావరేజ్ ఈజ్ 25. వెరీ గుడ్. సో ఇలాగ టోటల్ యాడ్ చేద్దాము. 7 + 11 18. 18 + 16 which is 16 2 times 34. 34 plus 10 44. 44 plus 7 51. 51 plus 21 72. 72 plus 27 99. 99 plus 32 which is 131. 131 plus 136 167. 167 plus p is equal to 25. ఇక్కడ వచ్చేసి టోటల్ 9 టర్మ్స్ కదా ఉన్నది. 1 2 3 4 టోటల్ 9 టర్మ్స్. 25 9 times 2 25. పి వాల్యూ ఇక్కడ ఒక 33 రిమైనింగ్, రైట్? 33 plus 25 which is 58. P value is 58. Fourth option is the final answer for this question, right? Yes. So next question. Pipe X and Y can fill the tank in. Okay.
when opened independently, Z can empty the filled tank in minutes. X can fill it in 12.9. Y can fill it in 17.2. Z can empty it in 21.5. Okay. After how many minutes X must be closed? Okay, first of all, ఇది 43 త్రీ టైమ్స్ అనుకుంటా. 4.43 4.3 త్రీ టైమ్స్ 4.3 ఫోర్ టైమ్స్ 4.3 ఫైవ్ టైమ్స్ 3 4 5. ఎల్సిఎం ఈజ్ 43 అయితే కామన్ 3 4 5కి 60 ఎల్సిఎం కరెక్ట్. 3 4 5 4 5 times 20 23 times 60. వెరీ గుడ్. 4.3 కామన్ కాబట్టి 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 20 టైమ్స్, అలాగే 4 15 టైమ్స్, నెక్స్ట్ 5 12 టైమ్స్. టోటల్ వర్క్ ఈజ్ 129. డబల్ చేస్తే ఎంతైతే వాల్యూ ఉంటుందో 240 ప్లస్ 18 258. 258 is the total work, right? Very good. After how many minutes X be closed so that tank is filled in 46 minutes? అంటే కంప్లీట్ 46 minutes YZ వర్క్ చేసినాయి. YZ 46 minutes వర్క్ చేస్తాయి. 15 plus 12 27 into 46, which is 27 double triple. Okay, 27 46 times 27 double, which is 54 double 108 1080 4 times 27 6 times 4 times వచ్చేసి 108, ఇంకొక 54 యాడ్ చేస్తే 108కి 54 యాడ్ చేస్తే 162. వెయిట్. సారీ. జెడ్ అనేది ఎంప్టింగ్ పైప్ కదా. జెడ్ అనేది ఎంప్టింగ్ పైప్, ఇది ఫిల్లింగ్ పైప్. అంటే 3 ఫర్ 46, 43 టైమ్స్ 120 138. అంటే రిమైనింగ్ ఎక్స్ ఫిల్ చేసిన పార్ట్ 258 మైనస్ 138, విచ్ ఈజ్ 120 యూనిట్స్. ఎక్స్ ఫిల్ చేసింది 120 యూనిట్స్ విత్ ఎఫిషియన్సీ 20. టైమ్ టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 120 upon 20, 6 minutes. 6 minutes is my final answer. Second option is the correct answer. After 6 minutes, X getting closed, right? Yes. Next question. A man is driving with 6/11 of his usual speed. He reaches a destination 23 late. What is the usual time travel? Very good. 6/11 of the usual speed. Usual speed decreased speed, రైట్. 11తో వెళ్ళేది 6తో వెళ్తున్నట్ట. అంటే యూజువల్ టైమ్ డిక్రీజ్డ్ టైమ్. 6 minutesలో వెళ్ళేది 11, 23 20 seconds. అంటే టోటల్ సెకండ్స్లోకి మార్చేసుకుందాం. 23 into 60 plus 20, 23 6 times, which is 23 double, wait, 6 3 times 18, 6 2 times 12 13, అంటే టోటల్ 1400. అలా అయితే 11 ఎనీ టైమ్స్ 11 into 1440 డివైడెడ్ బై 6 సెకండ్స్. సెకండ్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60 into 60, రైట్. 00 getting cancelled. Okay,
2 7 times 2 3 times 77 36 3 times above సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసాం మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 23 ఇంటూ 60 ఫైండ్ ద యూజువల్ టైమ్ వెయిట్ హీ రీచెస్ డెస్టినేషన్ లేట్ సారీ ఇది 5 పార్ట్స్ వాల్యూ 6 పార్ట్స్ కావాలి ఈ వాల్యూ 5 పార్ట్స్ 1400 అనేది 5 పార్ట్స్ వాల్యూ 5 పార్ట్స్ 1400 సెకండ్స్ అయితే 6 పార్ట్స్ యూజువల్ టైమ్ ఈజ్ 6 పార్ట్స్ ఈ డిఫరెన్స్ 5 పార్ట్స్ 528 times 280 యాడ్ చేస్తే 1680 సెకండ్స్ 1680 సెకండ్స్ అంటే 1680 అపాన్ 60 into 60 hours 0 getting cancelled 6 క్యాన్సిల్ చేస్తే 6 2 times 12 48 అంటే 8 times 4 క్యాన్సిల్ చేస్తే 4 7 times 4 15 times 7/15 hours is the final answer for this question 7/15 is the final answer right very good next question the average weight of a box having a 27 pence is 30 grams when one of them weighing 31 point is replaced with two new pens the average is increased by 2 find the average of two new pens very good ఇనీషియల్గా 27 ఉన్నాయి టోటల్ వెయిట్ 30 అందులో నుంచి 31.1 వెళ్ళిపోయింది 2 విత్ యావరేజ్ ఏ వచ్చినాయి సో దట్ యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 ఇనీషియల్గా 27 ఉన్నాయి అందులో నుంచి ఒకటి వెళ్ళిపోయి 2 యాడ్ అయినాయి అంటే ఇప్పుడు నా దగ్గర 28 ఉంటాయి ఒకటి వెళ్ళిపోతే 26 రైట్ 2 యాడ్ అయితే 28 32 అయిపోయింది 2a వాల్యూ క్యాలిక్యులేట్ చేయడమే నా ఆన్సర్ రైట్ 27 3 times 2a is equal to 28 into 32 which is a 30 plus 2 30 minus 2 30 square 900 minus 4 900 minus 4 896 31.1 ఇది వచ్చేసి మైనస్ 27 3 times 60 plus 21 81 right 2a is equal to 8 10 అంటే 86 ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది విచ్ ఈజ్ 711 ఏ వాల్యూ 5 times 8 times 16 right 5 times 58.55 first option is the final answer for this question very good next question 6 years ago the average age of a group of 7 members is 38 years very good one more man joins the group and the present average of the group of members is the present age of new man is very good 6 years ago the average of 7 members 7 మెంబర్స్ ప్రజెంట్ యావరేజ్ ఏమవుతుంది 6 years ago అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా 38 plus 6 which is 44 7 into 44 ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు రైట్ one more person joins the group and the present average age of the group becomes 45.2 ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు 45.2 అయింది రైట్ the percentage of new men lies between okay a value 45 8 2 times 8 5 times 40 41 8 4 times 32 36 minus 7 4 times 28 28 11 times 8 10 308 right 61 minus 8 60 minus 7 53.6 53 and 54 fourth option is the final answer for this question right very good next question
If a cone of radius 4 centimeters and a height 1.2 centimeters is melted and recasted, 36 percentage of it into sphere and remaining into cylinder of height, then the sum of values of diameter of the cylinder and sphere is very good. Cone 4 centimeters. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ మాట్లాడుకుందాం. వాల్యూమ్ ఈజ్ రైట్. కోన్ వాల్యూమ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ అంటే వాల్యూమ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. 1/3 22/7. రేడియస్ ఈజ్ 4 హైట్ హెచ్ 1.2. ఓకే. 36 percentage of it into sphere and the remaining. ఓకే, దీనిలో 36 percentage of 22/7 4 1.2 is equal to sphere volume is 4/3 pi r cube. రైట్, వెరీ గుడ్. సో క్యాన్సిల్ చేసేవేవో క్యాన్సిల్ చేసేద్దాం. 3 డినామినేటర్లో ఉన్న 3 22/7 ఒక 4 రైట్. ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 0.36. 12 4 times 48. ఒక 4 కూడా ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ వచ్చేసి 4 9 times 36. 4 0.3 times 3 అంటే ఇక్కడ ఒక 0.3, ఇక్కడ ఒక 0.3. ఇక్కడ నుంచి రేడియస్ ఇజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ ఉంది కదా, ఒక 4 బయటికి 0.3 క్యూబ్ ఉంది కదా, 0.3 విచ్ ఈజ్ 1.2. diameter, sum of the values of diameter of the sphere. Next remaining value 64 percentage of 1/3 of 22/7 4 1.2 is equal to. ఒకటి స్పియర్ అయిపోయింది. సిలిండర్ హైట్ ఇచ్చేశారు. సిలిండర్ వాల్యూమ్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ 1.6. వెరీ గుడ్. 0.4 times 0.4 4 times 1.6. 4 getting cancelled. r square is equal to ఇక్కడ వచ్చేసి 64 4 times ఉందా ఇంకా. ఓకే, ఇక్కడ నుంచి 8 అక్కడ ఒక 2, డినామినేటర్లో 10. 2 into 2 8 2 times 16 1.6. ఇక్కడ నుంచి రేడియస్ 1.6. సో రిక్వైర్డ్ డయామీటర్స్ సమ్ ఇజ్ ఈక్వల్ టు diameter 1 plus diameter 2, 2.4 plus 3.2, which is 5.6. Third option is the final answer for this question. Very good. Next question. What is the value of right? సో అటువైపు ఉన్న వాల్యూని ఇటువైపు తీసుకొచ్చి మల్టిప్లై చేద్దాం. 3 + x ఇంటూ
ఎక్స్ మైనస్ త్రీ కదా, ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ 9, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ పవర్ 4 మైనస్ 81. ఇక్కడ నుంచి ఈ వాల్యూని మళ్ళీ తీసుకొని వచ్చి 81 ప్లస్ ఎక్స్ పవర్ 4, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 81 స్క్వేర్, రైట్, is equal to 3 power 9. Very good. X power 8 is equal to 3 power 9 minus 81 అంటే 3 power 4, 3 power 4 whole square అంటే 3 power 8. X power 8 is equal to 3 power 8 కనుక కామన్ తీస్తే 3 minus 1 which is 2. X value 3 root 8 power, రైట్, అటువైపు 8 వెళ్ళాలి, రూట్ 2 రిమైనింగ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. If the sum of areas of two concentric circles is 2 times the region between them, the radius of the smaller is the diameter of the bigger circle. Oh, 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 oh. Very good. చూద్దాం. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ మాట్లాడాలి, రైట్. ద రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ 1 ప్లస్ స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 పాయింట్ అంటే ఇది 1/9 అని మీనింగ్, రూట్ 3, 9 10/9 రూట్ 3, రైట్. 1 ప్లస్ 1/9/9, సారీ, దిస్ ఈజ్ 9/9. 0.9 బార్ అంటే 9/9 which is 1 2 root 3, radius 2 root 3. The diameter of the bigger circle మాట్లాడుతున్నారు. The sum of areas of two concentric circles, right. Area of first circle pi capital R square plus small r square is 2 times the region between them అంటే డిఫరెన్స్ r square minus r square, r square plus okay pi getting cancelled, a plus b is equal to 2 into a minus b. r square వాల్యూస్ని అలా రాసుకున్నాను అంతే, ఓకే, రైట్. a plus b, a minus b, a 3, a is to b 3:1 క్యాన్సిల్ చేస్తే, రైట్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు స్మాలర్ వాల్యూ b అని మాట్లాడుకున్నాం, b వాల్యూ డయామీటర్ ఇది 4 రూట్ 3 అయితే దీన్ని 3 టైమ్స్ చేస్తాం. 4 రూట్ 3నా ఇంటూ 3, దాన్ని డబల్ చేస్తే 4 రూట్ 3 స్క్వేర్ వాల్యూ కదా, మళ్ళీ ఆన్సర్ హ్యాస్ టు బి 12. వెయిట్, మళ్ళీ ఇదంతా ఎందుకు లేండి రాయడం. r square plus r square is equal to 2r square minus 2r square. Very good. So r square is equal to capital R square is equal to ఇది ఇటువైపు వస్తే 3r square, right. Capital R is equal to r root 3. Capital R వాల్యూ మాట్లాడితే స్మాల్ r 2 root 3 into root 3 which is 6. వెరీ గుడ్. నన్ను అడిగింది డయామీటర్ ఆఫ్ డి అంటే 2 times that of r. 12 centimeters is my final answer for this question. 12 centimeters is the final answer, right. Very good, very good. Next question. Let x be a number which lies between which leaves remainder 13 in all cases.
ఆల్ కేసెస్లో 13 రాయాలి అంటే కనుక వాటి ఎల్సిఎం తీసుకుందాం. 18, 56, 60, 80, 90. ఓకే, అన్నిట్లో 5 ఉన్నట్టుంది. 5 18 టైమ్స్ 56, 5 12 టైమ్స్ 5 30 కదా. 16 టైమ్స్ 5 18 టైమ్స్. 2 18లు రాయని అవసరంలో ఒక 18 రాస్తే సరిపోతుంది. 6 క్యాన్సిల్ చేస్తే 6 3 టైమ్స్ 18, 6 7 6 6 టైమ్స్ 6 42, 6 8 టైమ్స్ 6 9 టైమ్స్ 54, 56 6 2 టైమ్స్ 16 ఇలాగే ఉంది. అన్నిట్లో 2 కామన్ తీస్తే 6 3 టైమ్స్ 2 28 టైమ్స్ 2 1 టైమ్ 2 8 టైమ్స్. మళ్ళీ 4 కామన్ తీస్తే 4 3 టైమ్స్ 7 టైమ్స్ 1 టైమ్ 2 టైమ్స్. రైట్, వెరీ గుడ్. 5 2 టైమ్స్ 10 అలాగే ఉంచేస్తే 6 4 టైమ్స్ 24, 24 2 టైమ్స్ 48, 48 21 టైమ్స్ 21 48 డబల్ 96, 8 వెయిట్. ఎల్సిఎం తీసుకోవడం కరెక్ట్గా తీసుకోవాలా, ఒక్క నిమిషం ఆగండి. 18, 56, 60, 80, 90. సూపర్. 5 తీసుకుంటే 5 ఇక్కడ 18లో లేదు. 56 12 5 టైమ్స్ 60, 5 1 టైమ్ 5 30 కదా. 5 6 టైమ్స్ 30. వెరీ గుడ్. నెక్స్ట్ 5 18 టైమ్స్ 18 2 సార్లు రాయని అవసరంలో ఒకసారి రాస్తే చాలు. తర్వాత 4 తీసుకుంటే 18 4 14 టైమ్స్ 4 3 టైమ్స్ 4 4 టైమ్స్. తర్వాత 2 తీసుకుంటే 2 9 టైమ్స్ 7 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్. 3 తీస్తే మళ్ళీ 3 3 టైమ్స్ 3 7 1 2. రైట్, ఎస్. 4 3 టైమ్స్ 12, 12 3 టైమ్స్ 36, 36 14 టైమ్స్. 360 plus 144, which is 504, 5040, 5040 కానీ నెంబర్ని తీసుకొని వెళ్ళాల్సింది ఈ రేంజ్కి. 12 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 5 12 టైమ్స్ 60 కాబట్టి 12 0 టైమ్స్ 0, 12 4 టైమ్స్ 48, 60 6040, 60480. రైట్, దీనికి 13 యాడ్ చేస్తే రిమైండర్గా మిగిలిపోతుంది. రైట్, 60493. ఇది నెంబర్, నాకు రిక్వైర్డ్ నెంబర్. దిస్ ఈజ్ మై నెంబర్. రైట్, ఈ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. దానికి 13 యాడ్ చేస్తే రిమైండర్గా లీవ్ చేసేస్తుంది. The sum of digits of x divided by 4. Sum of digits 10, 19, 22. Divided by 4 చేస్తే రిమైండర్ 2. 2 is the remainder. Third option is the final answer for this question. Very good. So here ends the session. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎన్ని అయితే లైక్స్ వ్యూస్ వచ్చిందని బట్టి నెక్స్ట్ సెషన్స్ అనేవి ప్లాన్ చేసుకుంటూ ముందరికి వెళ్తాను. రైట్, డన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.